భవిష్యత్తులో నగరం అంతా డెవలప్ అయిపోతుంది కాబట్టి వాళ్ళ తాగునీటి అవసరాలకి ఇళ్ళ వాడటానికి అవసరమైనటువంటి అవసరాలకి ఈ నీళ్ళని శుద్ధి చేసి ఇస్తారట. అది ఎప్పుడు ఊరంతా సెట్ అయ్యి అప్పుడు ఈ నీళ్ళనంతా కలిపి మళ్ళీ ఎక్కడ ఉంది, ఇదొక మూలం ఉంది, అదొక మూలం, అది ఇంకో మూలం, ఈ నీళ్ళన్నింటి కలిపి ఎట్లా చేస్తారు. ఇప్పుడు విజయవాడలో ఉందనుకోండి, లేకపోతే గుంటూరులో ఉందనుకోండి, కృష్ణానదికి ఆనుకుని ఉండేటటువంటి ఒక ఇది ఉంటుంది. దాన్ని ఏమంటారు, మీకు విజయవాడలో పడవల రేవు పక్కన ఉంటుంది, ఇది వాటర్ ప్యూరిఫైయింగ్ కేంద్రం, దాంట్లో నీటి శుద్ధి కేంద్రం అంటారు. అక్కడ ఒక పెద్ద బావుల్లాగా పెట్టి అందులోకి నీళ్ళు తీసుకొచ్చి ఇవన్నీ శుభ్రం చేసి దాంట్లో బ్లీచింగ్ అయ్యేసి ఆ తర్వాత ఊళ్ళోకి వదులుతారు. ఇట్లాంటిది ఒక్కొక్క చోట కుదురుద్ది, కానీ అన్ని ఒక్కో చోట ఉంటే ఎట్టా కుదురుద్ది? కానీ అంత నీటిని తాగి అంత వినియోగించి అంత జనాభా రావాలంటే ఎన్నేళ్ళు పడుతుంది? ఇది ఒక సమస్య ఉంది. ఇవంతా పూర్తయితే వాళ్ళు సెకండ్ స్టెప్ లోన్లు ఇస్తారు. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ లోన్ ఇచ్చారు వాళ్ళు, సెకండ్ స్టెప్ లోన్ ఇవ్వాలంటే అది. ఈలోగా ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి సౌందర్య నగరం సృష్టిస్తున్నాం. 4000 ఎకరాలతో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అట. 5 నుంచి 7,000 అన్నారు. 4,000 ఇవాళ ఏదో ఈనాడులో రాసింది. 4,000 ఎకరాలట. తర్వాత అదేంటది ఇంకొకటి